ఏలూరు జిల్లా దెందులూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే దెందులూరు ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గం నలుమూలల నుంచి ఎంతో అభిమానంతో వేలాదిగా తరలివచ్చిన ప్రతి ఒక్క టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు నా కృతజ్ఞతలు. మీ అందరి యొక్క ఆశీస్సులతో మంచి విజయం సాధించి దెందులూరు ఎమ్మెల్యేగా మూడోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఈనాడు దెందులూరు నియోజకవర్గం మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు, త్రాగునీరు అందిస్తాం. మౌలిక వసతులు లేకుండా అస్తవ్యస్తంగా నిలిచిపోయిన పేదల ఇళ్ల నిర్మాణం ప్రక్రియను తిరిగి పూర్తి స్థాయిలో చేపడతాం. నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవారు అనే పదం లేకుండా చేస్తాం. పార్టీలకు, కులమతాలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా వారి కష్టంలో, అవసరంలో ప్రభుత్వం తరపున వ్యక్తిగతంగా అన్ని విధాలా నేను అండగా ఉంటాను. రాష్ట్రాన్ని మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందనే నమ్మకం పూర్తిగా మాకుంది తెలియజేశారు. జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భోజనం చేసుకొని వెళ్ళాలి.